రైతులకు శుభవార్త. రేపే వారి ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున, కేంద్ర వాటా కింద 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించనున్నారు. అలా ఏడాదికి మొత్తం 20,000 రూపాయలను రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అందించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రైతులకి మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులు పంట కాలం రాగానే పంటలు పండించే ముందు రైతులకి ఆసరాగా ఉండేందుకు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కిసాన్ కార్యక్రమం పెట్టింది. ఏదైతే అన్నదాతలకు ఆ డబ్బులు అందించడం గానీ, అన్నదాతలకు పంటకు సంబంధించి ఆ ఉపయోగకరంగా వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు తెచ్చుకునేందుకు కూడా ఆ అవకాశం ఉండేందుకు, వీలుండేందుకు కూడా ఆ పిఎం కిసాన్ ఆ పథకం ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటుపక్క కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు ఈ పథకాలకు సంబంధించి ఆ జాయింట్ గా డబ్బులు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాతో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు వేయాల్సి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయల నిధులు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి జమ చేస్తున్న పరిస్థితి ఉంది. పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 20వ విడతగా ఈ డబ్బులను విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 19 సార్లు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయగా 20వ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేస్తుంది. దీనికి ఆగస్టు 2న మొత్తానికి ఈ రైతుల అకౌంట్ లో ఈ డబ్బులు అయితే మొత్తం జమగానున్నాయి. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 41.58 లక్షల రైతు కుటుంబాలకి 831 కోట్ల రూపాయలు అందనున్న నేపథ్యంలో రైతులకు ఒక రకంగా ఇది పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా ఆ రైతులకి ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం కూడా అన్నదాత సుఖీభవం పథకం కింద మొదటి విడతగా 5,000 అందించనున్నారు. అలాగే పిఎం కిసాన్ మోర్చా నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్రంలో 46.64 లక్షల మంది రైతుల కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించి వారందరూ కూడా రేపు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనున్నారు. వీరిలో దాదాపుగా 46.20 లక్షల మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకే ప్రధానంగా పడనుంది. అయితే దాదాపుగా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉండగా ఆ కౌలు రైతులకు మాత్రం కార్డులు జారీ చేయగా పూర్తిగా 2 విడతల నిధులను కలిపి ఒకేసారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని ఇప్పటికే ఆ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి తెలియపరిచిన పరిస్థితి ఉంది. 2 నుంచి రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 40 లక్షల మందికి పైగా రైతులకి ఆర్థిక సహాయం అందుతున్నట్లు కూడా మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 5,000 వేసుకొని మొత్తంగా 7,000 రూపాయలు ఇస్తుంది. అయితే 2 విడతల్లోగా మరొక 7,000 మరొక 6,000 ఇస్తామని ఇప్పటికే అచ్చెన్నాయుడు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రైతులు డ్రోన్లను ఉపయోగించి పురుగు మందులపై పిచికారీ చేసుకుంటే మంచిదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని పెద్ద ఎత్తుగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. సబ్సిడీపై ఇచ్చే
ఆ ఎరువులను అక్రమంగా అమ్మితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా అచ్చెన్నాయుడు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం కింద 7,000 రైతుల ఖాతాలో జమ చేస్తామని, వాస్తవానికి నెలాఖరికి కానీ జులైలో ఫిక్స్ అనుకున్న కార్యక్రమం కాస్త ఆగస్టుకి 2న మారింది. ఆగస్టు 2వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 7,000 రూపాయల అకౌంట్ లో పడతాయంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జాబితాలో పేర్లు లేని రైతులు మొదటి విడతగా 7,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించిన అర్హతల జాబితా మొత్తం కూడా సిద్ధం చేసి ఆ యొక్క లోకల్ వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి రైతులు తమ వివరాలను సరి చేసుకోవాలని అధికారులు ఇప్పటికే పలు సందర్భాల్లో సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జాబితాలో పేరు లేని వారు మరణించిన రైతుల వివరాలను మార్చుకోవాలని ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో పన్నులు చెల్లించే వారిని గాని కొంత మేరకు కార్లు కరెంటు బిల్లు ఎక్కువ ఇచ్చేవారు కానీ అనర్హులుగా చూపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆడిటర్ నుంచి ధృవప్రతం తీసుకొని వ్యవసాయ అధికారులకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించిన నేపథ్యంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేలాగా అధికారులు సన్నాహితం చేసిన పరిస్థితి ఉంది. వెబ్ ల్యాండ్ లో ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్న రెవెన్యూ అధికారులను కలిసి వారు తప్పులను సరి చేసుకోవాలని సూచించారు. పేరు నమోదైన రైతు చనిపోతే ఆ పేరు మార్చకపోయినా కూడా పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. అర్హులైన రైతులు మొత్తం కూడా బ్యాంకు ఖాతాలకు ఆధారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకునే పక్షంలో వారికి డబ్బులు రాదని చెప్పింది. ఆధార్ నంబర్ కు బ్యాంకు NCICI లింకు లేకపోవడంతో దాదాపుగా 7,000 మంది దగ్గర చిల్లర 7,000 మంది కుటుంబాలను అనర్హులుగా గుర్తించబడినట్లు కూడా వ్యవసాయ అధికారులు ఇంత ముందే ప్రకటించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ రికార్డులోని తప్పులను సరిదిద్దాలని వ్యవసాయ రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్క రైతులను అర్హులుగా ఉండే విధంగా చేయాలని కలెక్టర్లు ఇప్పటికే ఈ విషయంపై పదే దృష్టి సాధించి అధికారులకు పలు సందర్భాల్లో సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైతులకు సంబంధించి భూములకు వివరాలను వెబ్ ల్యాండ్ లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయని, తప్పులు సరిదిద్దితేనే రైతులకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి కలెక్టర్లు దృష్టి సారించి ఆ యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాలలో జిల్లా కలెక్టర్లకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. వెబ్ కౌన్సిలింగ్ లో రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలకు తప్ప ఆధార్ మ్యాప్ కాకపోవటం కూడా కొంత మేరకు సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఒకే ఆధార్ నెంబర్ ని ఎక్కువ మంది పట్టాదారులకు నమోదు చేయటం, రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నెంబర్లకు ఎక్కువ మొత్తం విస్తరణ నమోదు కావటం, రీసర్వే గ్రామాల్లో ఒకే విస్తరణ చాలా మందికి నమోదవటం, ఆ పట్టాదారు ఆధార్ నెంబర్ కి అనుసంధానం కాకపోవటం వంటి కారణాలు కొంత మేరకు రైతులకు ఎదురు దెబ్బగా నిలుస్తున్న పరిస్థితి. వాటన్నిటిని కూడా ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రైతులకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇప్పటికే ఒక ఆప్షన్ ని అందుబాటులోకి తెచ్చుకుంది. ఒక వెబ్సైట్ ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. అన్నదాత సుఖీభావ .ap.gov.in ఆ యొక్క సైట్ లోకి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఒక ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా, ఎందుకు వర్తించట్లేదు, ఈ సమస్య ఎక్కడ ఉందనేది రైతులే స్వయంగా చెక్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం రైతులకి ప్రధానంగా ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళకి అన్నదాత సుఖీభావకు సంబంధించి రేపు డబ్బులు పడనున్నాయా, ఆ కేవైసీకి సంబంధించి కానీ, ఆధార్ నెంబర్ కి సంబంధించి కానీ, సర్వే నెంబర్ కి సంబంధించి కానీ ఆ తప్పులు ఎక్కడైనా ఉంటే వాటిని సరిచేసుకునే విధంగా కూడా
ఆ ఆప్షన్ ని రైతులకి అందుబాటులో ఉంచడం కూడా ఒక పెద్ద అదృష్టంగా భావించే రైతులు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉపయోగించుకునే నేపథ్యంలో వాళ్ళకి అన్నదాత సుఖీభావ డబ్బులు ఖచ్చితంగా పడతాయని అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా ఆ వెబ్సైట్ లోకి వెళ్లి రైతుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలుస్తుందని కూడా అధికారులు ఎప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.